శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజ రాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. గురువుగారి యొక్క సంచారం ఎప్పుడైతే తన యొక్క ఉచ్చస్థానమైన సప్తమ స్థానంలోకి వస్తుందో అప్పుడు మకర రాశి వారికి మంచి రోజులు. మరి అప్పటి వరకు శనిగారి యొక్క బలము చాలా చాలా బాగుంది. తృతీయంలో రవి గారు కూడా బాగున్నారు, ద్వితీయంలో బుధుడు కూడా బాగున్నారు. మరి వీరు అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలరా అంటే శనిగారు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిగతా గ్రహాలని మనము బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. అంతంత మాత్రంగా ఉన్నాయి. ద్వితీయ స్థానంలో కుజరాహు కలయిక జరుగుతోంది. మరి బుధుడు బాగున్నా కానీ అక్కడ కుజరాహు బాగుండకపోతే పరస్పర విభిన్నం. శనిగారు బాగున్నారు, రవి బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగలేదు. అవమానాలను ఇస్తారు, అపనిందల్ని ఇస్తారు, దుఃఖాన్ని ఇస్తారు, కలహాన్ని ఇస్తారు, అలాగే వ్యయ ప్రయాసాలను ఇస్తారు. ఏది చూడండి వ్యతిరేకమైపోయేటటువంటి ఫలితాలు ఉంటున్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు కుజగ్రహము రాహుగ్రహము స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అటు గురుగ్రహానికి అంత బాగా లేదు కాబట్టి అది కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అద్భుతమైన ఫలితాలని మీరు పొందాలి అంటే భగవత్ శక్తిని పెంపొందింపజేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. మీ నమ్మిన దైవాన్ని లేదా
మీ ఇష్టదైవాన్ని లేదా మీ ఇంటి ఎలవేల్పుని సర్వస్య శరణాగతి పొందండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కుటుంబములో ఏమాత్రం ఐకమత్యం కనబడబోవడం లేదు. మనోబలం బాగుంది, నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి, బంధువర్గం బాగున్నారు, అనుకోని విధంగా ధనము కూడా వస్తుంది. మరి అవమానాలు కనిపిస్తున్నాయి, అపనిందలు కనిపిస్తున్నాయి, మాట తూలేది కనిపిస్తోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్కు విషయంలో అధిక జాగ్రత్తలుగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. భవిష్యత్తులో అనుకూలమైన రోజులు వస్తున్నాయి. మరి ఓర్పు 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 అనే ఓర్పు మంత్రాన్ని పాటించవలసిందే. స్త్రీలు సున్నిత మనస్కులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తమ విద్యని ఇంకొంచెం కష్టపడి అభ్యాసం చేయాలి. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుతో ఉండాలి అని చెప్పి గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా బాగుంది. లలిత కళలలో మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి మీకు కళలు బాగా ఉపయోగపడుతున్నాయి. కీర్తి ప్రతిష్టలకు వెళ్తున్నారు. అన్యోన్యత పెరుగుతోంది. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాస్త ఎడారిలో పన్నీటి జల్లులాగా ఈ గ్రహస్థితులు మిమ్మల్ని వారాంతం నుంచి చాలా చాలా ఉత్తమ ఫలితాలు ఇచ్చే విధంగా సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ చెప్పినటువంటి పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకుంటూ, ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ, శివారాధన కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళప్రదుడైనటువంటి శివుడు ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మీ దైవభక్తిని భగవంతుని పాదాల ముందర పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.